నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగంగా పుంజుకుంటుంది. అమరావతిని ఒక సమగ్ర ప్రగతిశీల రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరోసారి అడుగులు వేస్తుంది. రాజధానిలో పెరుగుతున్న అవసరాలు, కీలక పౌర సదుపాయాలకు స్థలాభావ కారణంగా మరో 44,676 ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. దీనికోసం సంబంధిత అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. దీంతో హైదరాబాద్ నగరాన్ని అమరావతి మించనుందా? ఉద్యోగ అవకాశాలు ఎంత మేర పెరగనున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం 33,000 ఎకరాల్లో ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నారు. దీని పూర్తి వైశాల్యం 217.23 చదరపు కిలోమీటర్లు. ఇది ప్రస్తుత హైదరాబాద్ జిల్లా విస్తీర్ణంతో సమానం. విభజిత రాష్ట్రంలో హైదరాబాద్ అంత పెద్ద నగరం రాజధానిగా ఉండాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు 54,000 ఎకరాలను సేకరించాలని మొదట్లో నిర్ణయించారు. అయితే అప్పట్లో ఎదురైన కొన్ని సమస్యల కారణంగా రాజధాని ప్రాంతాన్ని 33,000 ఎకరాలకు కుదించి సిఆర్డీఏను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు రాజధాని అమరావతిలో వివిధ సంస్థల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాకుండా విమానాశ్రయం, రైల్వే లైన్, మెట్రో వంటి ప్రాజెక్టుల కోసం అదనంగా భూమి అవసరం ఏర్పడింది. ఇదే సమయంలో కొందరు రైతులు తమ భూములు ఇచ్చేందుకు స్వయంగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో రాజధాని అమరావతిని మరింత విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. రాజధాని అమరావతి విస్తీర్ణం కాబోతోందని, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కూడా మరో 44,000 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. అమరావతి విస్తరణ కోసం సిఆర్డీఏ వెలుపల ఉన్న గ్రామాల్లోనూ ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల నుంచి ప్రజాభిప్రాయాన్ని ప్రాథమికంగా సేకరించారని అంటున్నారు. గతంలో రాజధానికి భూమిని ఇవ్వడానికి వ్యతిరేకించిన వారు ఇప్పుడు మనసు మార్చుకున్నారని, తమ గ్రామాల్లో భూమిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. దీంతో రాజధానికి మరో 44,000 ఎకరాలు సమకూరితే హైదరాబాద్ నగరాన్ని మించిన సిటీ రూపుదిద్దుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రాజధాని అమరావతిని 3 ఏళ్లలోగా నిర్మించాలని సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో పనుల ప్రారంభానికి సరైన ముహూర్తం చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో రాజధాని కోసం మరో 44,000 ఎకరాలను సేకరించాలనే ప్రతిపాదన ఆసక్తి రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిలో మొత్తం 92 ప్రాజెక్టులను చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాజధాని నిర్మాణం కోసం 65,000 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నిధుల్లో దాదాపు సగం మొత్తం ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. దీంతో రాజధాని పనులు ప్రారంభానికి ఎటువంటి ఆటంకం లేదని చెబుతున్నారు. అయితే రాజధాని నగరానికి అదనపు హంగులు అద్దడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమి చాలదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా అమరావతి పురోగతికి, అభివృద్ధికి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 5 నుంచి 7,000 ఎకరాల భూమి అవసరమని అంచనా వేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమిలో విమానాశ్రయం నిర్మాణానికి భూమి కేటాయించే పరిస్థితి లేకపోవడంతో సమీప గ్రామాల నుంచి ఆ భూమి తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అదేవిధంగా అమరావతి రైల్వే లైన్, అంతర్జాతీయ స్టేడియం, మెట్రో రైలు ప్రాజెక్టు ఇంకా ఇతర అవసరాలకు మరింత భూమి కావాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్లాన్ ప్రకారం నవనగరాలకు సరిపడా భూమి సిద్ధంగానే ఉన్నా కొన్ని అంతర్జాతీయ సంస్థలు రాజధానిలో భూమిని అడుగుతుండటంతో డిమాండ్ పెరిగిపోయింది. మరోవైపు అమరావతిని బెంగళూరు తరహాలోనే దేశంలోని టాప్ 10 రియాలిటీ సంస్థల భాగస్వామ్యంతో ప్రజల నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రూప్ హౌసులు, హెరేజ్ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అమరావతి విస్తరణ కోసం తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలో మొత్తం 11 గ్రామాల్లో 18,080 హెక్టార్లు అంటే సుమారు 44,670 ఎకరాల భూములు సమీకరించాలనుకుంటోంది. కోట్లు విలువ చేసి ఈ భూములను సేకరించడం అంటే ప్రభుత్వానికి చాలా భారమవుతోంది. అదే ప్రజలకు భాగస్వామ్యం కల్పించి సమీకరిస్తే ఉభయ తారకంగా ఉంటుందని అంటున్నారు. దీంతో తూళ్లూరు మండలం హరిశ్చంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి, అమరావతి మండలం వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, మోతడక, నిడుముక్కల, తాడికొండ మండలం తాడికొండ, కంతేరు, మంగళగిరి మండలం కాజా గ్రామాల్లో భూ సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు. అమరావతిని ఒక సమగ్ర ప్రగతిశీల రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి రైతులే ముద్దుగా ప్రభుత్వాన్ని సంప్రదించి తమ భూములను అభివృద్ధి కోసం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తోళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులు స్వయంగా
ప్రభుత్వ అధికారులను కలిసి అమరావతిని అభివృద్ధి చేయాలంటే మేము తోడ్పడతామని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజధానిలో అన్ని కేటాయింపులకు పోను అందుబాటులో ఉన్న భూమి కేవలం 2000 ఎకరాలు మాత్రమే. కానీ ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కే 5 నుంచి 7000 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో మౌలిక సదుపాయాలు, ఐటీ పార్కులు, ప్రభుత్వ కార్యాలయాల కోసం కూడా భారీగా స్థలం అవసరమవుతుంది. సిఆర్డీఏ కొత్తగా సమీకరించే భూములు 4 మండలాల్లోని 11 గ్రామాల్లో ఉన్నాయి. తోళ్లూరు మండలం, హరిచంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లో 9919 ఎకరాలు, అమరావతి మండలం, వైకుంఠపురం, ఎండ్రాయి, కార్లపూడి, మోతడక, నిడుముక్కల గ్రామాల్లో 12838 ఎకరాలు. ఇక తాడికొండ మండలంలో తాడికొండ, కంతేరు గ్రామాల్లో 16463 ఎకరాలు, మంగళగిరి మండలంలో కాజా గ్రామంలో 4492 ఎకరాలు, మొత్తం కలిపి 44676 ఎకరాల భూమిని సమీకరించేందుకు సిఆర్డీఏ సన్నద్ధమవుతోంది. ఈ కొత్త భూముల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, రాజధాని ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, మల్టీనేషనల్ కంపెనీలకు స్థలం కేటాయింపులు చేయనున్నాయి. దీంతో అమరావతికి మరింత ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. ఎటువంటి బలవంతం లేకుండా మెజార్టీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో మొదటగా ఈ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రైతులకు ప్రోత్సాహక ప్యాకేజీలు, భవిష్యత్ రహదారి, విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాల ప్రణాళిక కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో 29 గ్రామాల్లో 34,689 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన సిఆర్డీఏ ఇప్పుడు ఫేజ్ 2 భూ సమీకరణతో అమరావతి విస్తరణకు మరో ముందడుగు వేస్తోంది. అమరావతి పునర్నిర్మాణం ఈసారి రైతుల పునర్విశ్వాసంతో, మౌలిక అవసరాలపై స్పష్టతతో కనిపిస్తోంది. కానీ గతంలో జరిగిన రాజకీయ అపోహలు, భూసేకరణ ప్రక్రియలపై జరిగిన విమర్శలు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. ఈసారి రైతుల సహకారంతో, పారదర్శకతతో ముందుకు వెళ్తే అమరావతి మరలా రాష్ట్ర అభివృద్ధికి కీలకం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఏపీకి సరైన రాజధాని లేకపోవడంతో పెట్టుబడులు రావటం లేదు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజధాని లేకుండా చేశారు. 3 రాజధానుల పేరుతో జగన్ 3 ముక్కలాట ఆడారు. ఇలా అని ఒక్క రాజధానిని కూడా నిర్మించలేదు. ఇంకేముంది, రాజధాని విశాఖకు తరలిపోతుందని, రిషికొండపై 1000 కోట్లతో భవనాలు నిర్మించారు. కర్నూలుకు న్యాయ రాజధాని తరలిపోతుందని చెప్పారే కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. 3 రాజధానులపై కోర్టులో ఎన్నో కేసులు నడుస్తున్నాయి. రైతులు ఉద్యమాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మార్పు ఆగదని జగన్తో పాటు వైసీపీ నేతలు సవాల్ విసిరారు. చివరికి ఎన్నికల్లో చతికిల పడ్డారు. ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించే పరిస్థితి వైసీపీలో కనపడటం లేదు. మరోవైపు ఏపీలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఒక్క విశాఖపట్నం, శ్రీసిటీ మినహా ఎక్కడా పారిశ్రామికీకరణ జరగలేదు. వైసీపీ పాలనలో 5 ఏళ్లు పరిశ్రమలు రాలేదు. పైగా ఉన్న సంస్థలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. చదువుకున్న యువతే కాదు, వృత్తి నిపుణులు, చేతిపని వారు సైతం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. ప్రతి ఏడాది లక్షల్లో గ్రాడ్యుయేట్లు పట్టా పట్టుకుని పక్క రాష్ట్రానికి వెళ్తున్నారు. దీంతో రాష్ట్రానికి పన్నుల వసూళ్లు కూడా తగ్గుతుంది. ఇక మధ్యతరగతి, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నప్పటికీ వేతనాలు, జీతాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఆంధ్రాలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పెద్దగా జీతాలు ఇవ్వరని ముద్రపడింది. దీంతో బాగా చదువుకున్న యువత ఏపీలో ఉద్యోగం చేయడానికి ఇష్టపడటం లేదు. అసలే కొత్త సంస్థలు ఏర్పాటు కాక పారిశ్రామికాభివృద్ధి ఆగిపోతుంటే, మరోవైపు ఉన్న సంస్థలు సరైన జీతాలు ఇవ్వకపోవడంతో ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు వెళ్లే యువత లక్షల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితి మారితేనే ఏపీలో నిరుద్యోగం పోతుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం దేశ, విదేశీ సంస్థలను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రపంచ స్థాయి నగరంగా మారాలంటే ఆ స్థాయిలో వేతనాలు, జీతాలు ఉంటేనే ఉద్యోగులు పనిచేయడానికి ఇష్టపడతారు. ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే రాజధాని అమరావతికి మహర్దశ పట్టింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నారు. ఇంకా దేశీయంగా కొన్ని ఆర్థిక సంస్థల నుంచి కూడా రుణాలు అందుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది. దీంతో 1000 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేయడంతో ఎంతో నష్టం జరిగింది. చాలా భవనాల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. వాటిని తిరిగి ప్రారంభించడానికి ఎంతో వ్యయం అవుతుంది. ఈ క్రమంలో రాజధానిని విస్తరించడం పెద్ద సాహసమనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఈ సాహసం చేయడానికి సిద్ధపడుతుంది. తెలుగువారు గర్వించే స్థాయిలో అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు సినీ పరిశ్రమకు కూడా ఆహ్వానం పంపుతున్నారు. స్టూడియో నిర్మాణాలకు సబ్సిడీతో భూములు కేటాయిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇలా అన్ని రంగాలకు అమరావతిని కేంద్రంగా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే మరింత భూమి అవసరమవుతుంది. దీంతో అమరావతి చుట్టుపక్కల మండలాల్లో కూడా భూముల రేట్లకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది. అమరావతి విస్తరణ
ఏపీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈసారి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావడం కూడా విశేషంగా చెప్పొచ్చు. ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది. మరో 3 ఏళ్లలో అమరావతిని నిర్మించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు దార్శనికతపై నమ్మకం ఉన్న పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో అమరావతి ఎలా పరుగులు పెడుతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.